దీని గురించి డిస్కషన్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే దాని మీద చర్చ జరుగుతూనే ఉంది. కీసర టు భూపాలపట్నం ఇంకెన్ని చోట్లకో మావోయిస్టులకు సప్లై చేసింది హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచే. ఇవి వారి వరకే పరిమితమా, ఉగ్రముఖాలను కూడా చేరుతున్నాయా? కీసర ప్రభుత్వ భూముల్లో అడ్డగోలుగా పేలుడు కంపెనీలు నడిపిస్తున్న జయరాం రెడ్డి ఇక రాజకీయ నేతల అండదండలతో ప్రభుత్వ భూములకు ఎసరు, ఇల్లీగల్ అనుమతులతో దర్జాగా అనేక అక్రమాలు. 10 జెలటిన్ స్టిక్ 100 అమ్ముతున్నట్టు వైనం, 100 జెలటిన్ స్టిక్లు 10,000కు అమ్ముతున్నట్టు మధ్యవర్తులు. 20 మానవ భూముల్ని తయారు చేశాం, దేశంలో 5 చోట్ల భారీ పేలుల కుట్ర, ఉగ్రదాడుల వెనుక ఆ 2 సంస్థలు, ఇస్లామిక్ రాజ్య స్థాపన లక్ష్యం, విచారణలో సిరాజ్ సమీర్ వెల్లడి అంటూ ఒక వార్త కనిపిస్తుంది. ఇది 3వ పేజీలో పూర్తి వార్త ఉన్నదట. సాల్వో ఇండస్ట్రీస్ కీసర కేంద్రంగా పేలుడు పదార్థాలను తయారు చేసే సంస్థ నిర్వాహకుడు జయరాం రెడ్డి తన రాజకీయ పలుకుబడితో ప్రభుత్వానికి సైతం మస్కా కుట్టడంలో దిట్ట. అంతెందుకు సర్కార్ భూమిలోనే సాల్వో ఇండస్ట్రీస్ సంస్థను నడిపిస్తున్నాడు. ఆ చుట్టూ రియల్ ఎస్టేట్ అంటూ సాగించిన దందాలెన్నో. దర్జాగా అక్రమాలకు పాల్పడుతున్న పోలీసులు, రాజకీయ నేతలు అటు దిక్కు చూడడం లేదు. ప్రజాప్రతినిధులను తన దారికి తెచ్చుకొని కీసర పరిసరాల్లో జయరాం రెడ్డి సాగిస్తున్న భాగవతాలను ఇప్పటికే స్వేచ్ఛ బయటపెట్టింది, సంచలన కథనాల్ని ప్రచురించింది. తాజాగా మరోసారి సాల్వో సంస్థపై చర్చ జరుగుతున్నది. మావోయిస్టులకు అందుతున్నది సాల్వో నుంచేనా? ఆపరేషన్ కగారు నేపథ్యంలో మావోయిస్టులు భారీ పేలులకు ప్లాన్ చేసిన నేపథ్యంలో వారికి భారీ ఎత్తున పేలుడు పదార్థాలు సరఫరా అవుతున్నాయి. అవన్నీ అక్రమంగా కీసర పరిసరాల నుంచి సరఫరా అవుతున్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా మావోయిస్టులకు జెలటిన్ స్టిక్ సరఫరా చేస్తున్న వ్యక్తిని జగిత్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో కొంతకాలం ఆర్ఎంపీగా పనిచేసిన మురుగుపాలయ్య రాము ఛత్తీస్గఢ్కు చెందిన ప్రభుత్వ టీచర్ను 2014లో పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి అక్కడే ఉంటున్నాడు. అప్పుడప్పుడు జగిత్యాల సమీపంలోని దారూరు క్యాంపులోని తన ఇంటికి వచ్చి వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే సంపంగి సురేష్, సంపంగి బాలకృష్ణతో కలిసి వ్యాపారం మొదలుపెట్టాడు. దాదాపు 10 లక్షల దాకా నష్టపోయాడు. కొన్నేళ్ల క్రితం మావోయిస్టులు రామును అడవికి తీసుకెళ్లారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి చికిత్స చేశాడు. మాటల సందర్భంలో వారికి పేలుడు పదార్థాలు కావాలని తెలుసుకొని వాటిని సమకూర్చాలని రాము భావించి పలు దఫాలుగా వారికి అందించాడు. దానికి ప్రతిఫలంగా లక్షల్లో డబ్బులు సంపాదించాడు. జగిత్యాలలో తనకు క్వారీలు ఉన్నాయని పేలుడు పదార్థాలు కొనుగోలు చేసిన రాము వాటిని మావోయిస్టులకు చేరవేశాడు. అలా మరోసారి ప్రయత్నించగా ధర్మపురి రహదారిలోని పోలాస దగ్గర పోలీసులు పట్టుకున్నారు. 400 జెలటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, 9 బెడ్డిల్లా డికాక్టర్ ఫ్యూజ్ స్వాధీనం చేసుకున్నారు. దీంతో పేలుడు పదార్థాలపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. పట్టుబడిన పేలుడు పదార్థాలు కీసర కేంద్రంగా తయారైనవని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మావోయిస్టులకైనా ఉగ్రవాదులకు చేరాయా? ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో హైదరాబాద్లో భారీ పేలుల కుట్రకు ప్లాన్ జరిగింది. కానీ ఇంటెలిజెన్స్ ముందుగానే పసిగట్టి 2 స్లీపర్ సెల్స్ని అరెస్ట్ చేశారు. విచారణలో వారు సంచలన నిజాలు బయటపెట్టారు. నగరంలో చాలా చోట్ల పేలులకు ముష్కరులు పథకం రచించారు. ఈ నేపథ్యంలో జెలటిక్ స్టిక్ పెద్ద మొత్తంలో వీరు సేకరించారనే అనుమానం వ్యక్తమవుతున్నది. ఎందుకంటే సాల్వో లాంటి కంపెనీలు పేలుడు పదార్థాలని అధిక రేటు ముట్టజెప్తే చాలు ఎంతైనా సరఫరా చేస్తున్నాయి. 10 జెలటిన్ స్టిక్ 100కు అమ్మితే మధ్యవర్తులు ఏకంగా వేలలో అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. డబ్బే ప్రధానంగా వీరు ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం వల్ల మావోయిస్టు ఉగ్రముఖాల చేతిలోకి పేలుడు పదార్థాలు చేరుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటూ వార్త కనిపిస్తుంది. సాల్వో జయరాం రెడ్డిపై ఇప్పటికైనా చర్యలుంటాయా? కీసర పరిధిలో సాల్వోతో పాటు 3 కంపెనీల దాకా పేలుడు పదార్థాలని తయారు చేస్తున్నాయి. వీటిలో ఏ కంపెనీ నుంచి మావోయిస్టులకు పేలుడు పదార్థాలు సరఫరా అయ్యాయి అనేది ఇప్పుడు తేలాలి. నిజానికి పేలుడు పదార్థాల తయారీకి డిఎస్పీ స్థాయి పర్యవేక్షణ ఉండాలి, కానీ అలాంటిదేం ఉండడం లేదు. దాని ఫలితంగానే మావోయిస్టులకు అవి చేరుతున్నాయి. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఎలాంటి అనుమతులు లేకుండా రెగ్యులరైజేషన్ చేసుకోవాలని చూస్తున్న సాల్వో కంపెనీకి ఇలాంటివి చేయడం అలవాటే అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెంటనే ప్రభుత్వం, ఇంటెలిజెన్సీ, ఎన్ఐఏ నిర్లక్ష్యం చేయకుండా సాల్వో లాంటి కంపెనీలపై సోదాలు జరగాలని డిమాండ్ వినిపిస్తున్నది. స్టాక్ సంబంధించిన వివరాలపై దృష్టి పెట్టాలని అంటున్నారు. క్వారీలు, సిటీలో సెల్లార్ తవ్వకాల కోసం పేలుడు పదార్థాలని విచ్చలవిడిగా వాడుతున్నారు. ఇలా కొన్ని పక్కదారి పడుతున్నాయి. 10 రూపాయలు అయ్యే సామాగ్రిని 100 రూపాయలకు అమ్ముకుంటున్నారు. అలా అవి పక్కదారి పట్టి మావోయిస్టుల చేతికి చేరుతున్నాయి. సదరు కంపెనీలు జెలటిన్ స్టిక్ మందుగుండును పెద్ద ఎత్తున స్టోర్ చేసి సరఫరా చేస్తున్నట్టు సమాచారం. దీనిపై దృష్టి పెట్టాలని, లేకపోతే పెను ప్రమాదం తప్పదని పలువురు అభిప్రాయపడుతున్నారు. సో కీసర టు భూపాలపట్నం ఇంకెన్ని చోట్లకు అని చెప్పేసి ఇక్కడ వార్త హైలైట్ కనిపిస్తోంది. ఏవైతే మావోయిస్టులు కావచ్చు, లేకపోతే టెర్రరిస్టులు కావచ్చు, కొన్ని బాంబ్ బ్లాస్ట్లకు ఇటు హైదరాబాద్లో
టెర్రరిస్టు బాంబ్ బ్లాస్ట్ కావచ్చు, అటు అడవుల్లో మావోయిస్టులు వాడుతున్నటువంటి బాంబులు కావచ్చు, ఇవన్నీ కూడా హైదరాబాద్ నుంచే మరి ఈ బాంబులు పోతున్నాయా, ఈ బాంబులన్నీ కూడా సాల్వో ఇండస్ట్రీస్ నుంచే పోతున్నాయా అనేటువంటి అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయట. సో ఎవరైతే ఒక ఆర్ఎంపీ డాక్టర్ పట్టుబడడంతో అసలు విషయం బయటకు వచ్చిందంట. ఆర్ఎంపీ డాక్టర్ ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి మావోయిస్టులకు మరి ఆ పేలుడు పదార్థాలు సరఫరా చేయడం, ఇదంతా కూడా మరి పోలీసులో పట్టుబడిన తర్వాత తెరవిదికి రావడం, ఇదంతా చూస్తూ ఉంటే హైదరాబాదు కేంద్రంగా మావోయిస్టులకు మరి భారీగా బాంబులు తరలి వెళ్తున్నటువంటి చర్చ జరుగుతుంది. కేవలం మావోయిస్టులకే పోతున్నాయా, లేకపోతే టెర్రరిస్టులకు కూడా ఏమైనా మరి ఇవి అమ్ముతున్నారా అనేటువంటి చర్చ జరుగుతుంది. ఒకవేళ టెర్రరిస్టులకు కనుక మరి పెద్ద ఎత్తున ఈ బాంబులు కనుక పోతే మరి పెద్ద ఎత్తున ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికైనా ఇంటెలిజెన్సీ ప్రభుత్వము మరి దీని మీద ఏఎన్ఐ మరి చర్యలు తీసుకోవాలంటూ ఇక్కడ కథనం వచ్చింది. సో మరి చూద్దాం ఇప్పటికైనా స్పందిస్తాయా, స్పందించదు. ఎందుకంటే ఇది ప్రాణాలతో చెలగాటం, ఎన్నో దాడులు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి బాంబులకు తయారీకి సంబంధించినటువంటి ఈ సాల్వో లాంటి కంపెనీ మీద మరి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని యాక్షన్ తీసుకోవాలి. లేకపోతే ఈ ప్రమాదాన్ని ఆపడం కష్టమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఎన్ని చోట్లకు ఈ బాంబులు వెళ్ళాయో, ఎంతమంది చేతుల్లో ఈ బాంబులు ఉన్నాయో తెలియదు. మానవ బాంబులకు సైతం తయారైనట్టుగా తెలుస్తుంది. ఇక్కడ చూడండి, 20కి పైగా మానవ బాంబులు తయారట. 20 మానవ బాంబులు తయారు చేశాం, దేశంలో 5 చోట్ల భారీ పేలులకు కుట్ర అనేటువంటి మాట ఎవడైతే ఆ టెర్రరిస్టులు దొరికినటువంటి టెర్రరిస్టులు చెప్తా ఉన్నారో, మరి 20 మానవ బాంబులు ఎక్కడ తయారైనాయి, 20 మానవ బాంబులు నిజంగానే మరి ఇక్కడ కీసరలోనే తయారైనాయా, లేకపోతే వేరే చోట ఏమైనా తీసుకొచ్చుకున్నారా? సో చాలా అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. దయచేసి ఇప్పటికైనా ఇంటెలిజెన్సీ కానీ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఒకసారి చొరవ తీసుకోండి. ఈ పెను ప్రమాదం నుంచి బయటపడాలంటే ఈ కంపెనీలను తనిఖీ చేసి మరి సరైనటువంటి పత్రాలు ఉన్నాయా లేదా, సరైనటువంటి ఆధారాలు లభించకపోతే వీటిని సీజ్ చేయడమా, లేకపోతే ఇంకోట యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం మరి ఖచ్చితంగా ఉన్నది. కాబట్టి చూద్దాం దీని మీద ఎంతవరకు రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకోబోతుంది అనేది.